హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 47వ భాగం. చూస్తున్న నిజాన్ని జీర్ణించుకోలేని మను రామ్ ని చూస్తూనే ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. మనుని గమనించిన అభి తన నడుం చుట్టూ చెయ్యేసి తను పడకుండా పట్టుకుని గుండెల మీదకి చేర్చుకున్నాడు. వాళ్ళిద్దరినీ అంత దగ్గరగా చూస్తున్న రామ్ కి కోపంతో పిడికిళ్లు బిగుసుకుంటుంటే మను నడుముని తాకుతున్న అభి చేతికి చూసి కళ్లల్లో బాధ, కోపం, ఆవేశం అన్నీ ఒకదాని మించి ఒకటి వస్తుంటే ఒక క్షణం కూడా అక్కడుండలేక వెళ్లిపోయాడు రామ్. మను మను అంటూ అభి మను చంపల మీద తడుతున్నా తను స్పృహలోకి రావట్లేదు. అయ్యో మను, ఏమైందే, ఇలా పడిపోయావేంటి అని అరుంధతమ్మ కంగారుగా అంటే, ఏమైందిరా, ఏదైనా ప్రాబ్లమా, ఉన్నట్టుండి ఇలా పడిపోయింది అని అంది గాయత్రి. తెలీదుమా, పిల్లకి దిష్టమైన తగిలుంటుందిరా, ముందు రూమ్కి పద, డాక్టర్కి కాల్ చేస్తాననడంతో తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లాడు అభిరామ్. రూంలోకి వెళ్లిన రామ్కి తనేం చూశాడో ఎవరిని చూశాడో తలుచుకుంటుంటే చెప్పలేని బాధ, కన్నీళ్ల నీళ్లు ధారాళంగా కారుతుంటే రూంలోని వస్తువులన్నీ విసిరికొట్టి చెల్లాచెదురుగా చేసేశాడు. నిన్నటి వరకు ప్రేయసిగా ఉన్న మనిషి ఇప్పుడు తనకి వదిన స్థానంలో ఉంది. ఉప్పొంగుతున్న లావాని ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక గట్టిగా అరుస్తూ బెడ్ మీద కూర్చుండిపోయాడు రామ్. మరోవైపు మను కళ్ళు తిరిగి పడిపోవడంతో అరుంధతమ్మ డాక్టర్కి కాల్ చేయడంతో డాక్టర్ తనని చెక్ చేస్తుంది. సంతోషంగా, అత్తయ్య, వీళ్ల పెళ్ళై 4 నెలలవుతుంది, ఏమైనా విశేషమేమో అని గాయత్రి సంబరంగా అంటుంటే, నిజమే గాయత్రి, నీ నోటి వాక్కు నిజమైతే చాలా బాగుంటుంది అంది అరుంధతమ్మ. వీళ్ల మాటలు విన్న అభి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే తనకి తెలుసు అలాంటిదేమీ ఉండదు, జరగదు కూడా అని. ఏన్నన్నా, ఏం మాట్లాడవేంటి అని అభిరామ్ని గాయత్రి ఆప్యాయంగా అడిగితే నవ్వి ఊరుకున్నాడు అభిరామ్. ఇంతలో డాక్టర్ రావడంతో, డాక్టర్, ఏమైంది తనకి? ఏం లేదు మిస్టర్ అభి, జస్ట్ ఏదో షాక్లో పడిపోయినట్టుంది, లేదంటే నీరసం వల్ల అయ్యుండొచ్చు, అంతకుమించి ఏం లేదు, ఇంజెక్షన్ చేశాను, కాసేపట్లో స్పృహ వస్తుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళగానే గాయత్రి, అరుంధతమ్మ ఒకంత నిరుత్సాహపడ్డారు. అభి మాత్రం లోపలికెళ్లి మను దగ్గరే కూర్చుని మను అంటూ చంపల మీద తడుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్న మనుకి, మను, నా తమ్ముడు రామ్ అన్న అభిమాటలు గుర్తురాగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంటే, ఏమైంది మను, ఎందుకంత భయపడుతున్నావు? అభి వైపుకు చూస్తూ, అది ఏం లేదు. సరే కాని ఉన్నట్టుండి ఏమైంది నీకు, అలా పడిపోయావు? ఏముందిరా, సరిగ్గా తింటే కదా, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అని అరుంధతమ్మ అంటే, గాయత్రి మను పక్కన కూర్చుంటూ, ఏమ్మా, ఇలా తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా అని అనునయంగా అడిగింది. అదేం లేదండి అని ముఖమాటంగా చెప్తుంటే, అండి ఏంటమ్మా, నేను నీకు అత్తయ్యనవుతాను, అలానే పిలవాలి అంటే ఇబ్బందిగా చూసింది మను. అమ్మ, రామ్ ఏడి అని అభి అనడంతో రామ్ పేరు వినగానే మను గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏమోరా, టైర్డ్ అయ్యాడు కదా, రెస్ట్ తీసుకుంటున్నాడేమో అని గాయత్రి అనడంతో, అతను మీ తమ్ముడా అని కష్టంగా అభిరామ్ని అడిగింది మను. నవ్వి, అవును, ఎందుకలా అడిగావు అంటే, ఇంతవరకు ఎప్పుడూ రాలేదు, కనీసం వాళ్ళ గురించి ఎప్పుడూ చెప్పలేదు కూడా, అందుకే అంటూ ఒక్కో మాట కూడబలుక్కుంటూ అడుగుతుంటే అరుంధతమ్మ కల్పించుకుని, అదేంటే మను, నీకు చాలాసార్లు చెప్పాను కదా, చెప్పినప్పుడు ఎక్కడున్నావు అని అడిగింది. షాక్ అయి, చెప్పావా, ఎప్పుడమ్మమ్మా? తన మాటలకి ముగ్గురు మొహాలు చూసుకున్నారు. అయ్యోరామా, నా కోడలు, చిన్న మనవడు లండన్లో ఉన్నారని, వీసా ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారని చాలాసార్లు చెప్పాను కదమ్మా అని అరుంధతమ్మ చెప్తే, చెప్పారా,
ఓ గాడ్, ఇవిడ చెప్పినప్పుడు నేను వినలేదా? అయ్యో, ఇప్పుడెలా? రామ్ని ఎలా ఫేస్ చేయాలి? ముందు తనతో మాట్లాడాలి, తనకి క్షమాపణ చెప్పాలి అనుకుంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి, ఏమైంది మను? ఈరోజేంటి వింతగా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు అభిరామ్. అది అదేం లేదండి అంటున్న కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. అభి, నేను తనతో మాట్లాడతాను, నీకేదో మీటింగ్ ఉందన్నావు కదా, నువ్వెళ్ళు అని గాయత్రి అనడంతో సరేమా అంటూ వెళ్ళిపోతుంటే రేపు బోర్డు మెంబర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పింది గాయత్రి. సరేనని వెళ్ళిపోయాడు అభిరామ్. రామ్, రామ్ అంటూ పిలవడంతో తల తిప్పి చూసింది మను. అప్పటిదాకా కింద పడుకొనున్న రామ్ అభి గొంతు విని కళ్ళు తుడుచుకొని డోర్ ఓపెన్ చేశాడు. ఏంటన్నయ్యా? రామ్ని పరీక్షగా చూస్తూ, ఏంట్రా, ఏమైంది, అలా ఉన్నావేంటి? ఏం లేదన్నయ్యా, కొంచెం హెడేక్గా ఉంది. అవునా, టాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా? మళ్ళీ రేపు హైదరాబాద్ వెళ్ళాలన్నావు కదా? లేదన్నయ్యా, వెళ్ళట్లేదు. ఎందుకు? వెళ్లాల్సిన అవసరం లేదు, చాలా లేట్ అయిపోయింది అని కసిగా పళ్ళు నురుతూ, దాన్ని నువ్వు తీసుకున్నావు కదా అని అడిగాడు. ఏంటి, దేన్ని తీసుకున్నాను అని అభిరామ్ అర్థం కాక అడిగితే, అదే అన్నయ్యా, లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు పెండింగ్ అంతా కంప్లీట్ చేశానన్నావు కదా, ఇక నేను వెళ్ళి ఏం చేయాలి అని కష్టంగా అన్నాడు రామ్. సరే అయితే, నీ మొహం చూస్తే తెలుస్తుంది నువ్వెంత టైర్డ్ అయ్యావో, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అభిరామ్ వెళ్ళిపోయాడు. మరోవైపు ఇంటికి వెళ్ళిన ప్రద్యుమ్నపురంలో ధనుంజయ నుండి తప్పించుకుని ఇంటికి వెళ్లిన రాధ ఎవ్వరికీ కనిపించకుండా గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. డోర్కి ఆనుకుని అలానే ఏడుస్తూ కూర్చుంది. తనకి తను ఎంత నచ్చచెప్పుకున్నా తీరని వేదన. చిన్నపిల్లలా గుక్కపెట్టి ఏడుస్తుంది రాధ. కాసేపటికి తలు తుడుచుకుని తన బీరువాలో దాచిన ఫోటోని బయటికి తీసింది. అందులో తను, అభి చిన్నప్పుడు పక్కపక్కనే నిలబడి తీయించుకున్న ఫోటోని చూస్తూ, కృష్ణ, వాడు చూసావా ఏం చేయబోయాడు? నన్నేం చేయమంటావు కృష్ణ? ఇంకా ఇలాంటివి ఎన్ని భరించాలి? ఎప్పుడొస్తావు అభి? నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేనుండలేను. ఈ రాధ నీకు గుర్తులేదా కృష్ణ? నీకోసమే ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాను కృష్ణ, ప్లీజ్ తొందరగా రా, ఈ బాధ నేను భరించలేను అంటూ ఫోటోని గుండెలకి హత్తుకొని ఏడుస్తుంది రాధ. కిటికీలో నుండి రాధని చూసిన శర్మగారు కూతురు పరిస్థితికి బాధపడుతూ కన్నీళ్లతో, ఈ పిల్ల చూస్తే ఇలా ఉంది, ఊర్లో ఆ భూపతి ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి, ఏం చెయ్యాలి అనుకుంటూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాసుదేవ శర్మ. గౌరీ మను దగ్గరికి జ్యూస్ తీసుకురావడంతో, అత్తయ్య మీరు వెళ్ళండి, తన దగ్గర నేనుంటాను అంది గాయత్రి. సరేనమ్మా అని మను కాసేపు రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోయింది అరుంధతమ్మ. జ్యూస్ మను చేతికిస్తూ తీసుకోమ్మా అంటే, వద్దండి, నాకేం తాగాలని లేదు. నవ్వుతూ, సరేగాని ఏమైంది, సడన్గా మమ్మల్ని చూసి ఎవరో ఏంటో ఎలా ఉండాలోనని టెన్స్ అవుతున్నావా అని అడిగింది. అదేం లేదండి. చూడమ్మా, మీ అమ్మతో ఎలా ఉంటావో నాతో కూడా అలానే ఉండొచ్చు, ఏమీ మొకమాట పడకు అని గట్టిగా నిట్టూర్చి, మీ పెళ్లికి అనుకున్నట్టే వచ్చుంటే మన మధ్య ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చేది కాదు, కాని ఏం చేస్తాం, అనుకోకుండా రామ్కి యాక్సిడెంట్ అవ్వడంతో రాలేకపోయాం అంది గాయత్రి. మను షాకై కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, యాక్సిడెంటా, ఎలా అయింది? గాయత్రి నిట్టూర్చి, అదెందుకడుగుతావులేమ్మా, సరిగ్గా మీ పెళ్లికి 10 రోజుల ముందే రామ్ అర్జెంట్ పని మీద లండన్కి రావాల్సొచ్చింది. ఆ 10 రోజుల్లోనే మీ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. వాడికి వాళ్ళ అన్నయ్య అంటే ప్రాణం. వాళ్ళ వదిన్ని అంటే నిన్నే డైరెక్ట్గా చూడాలని కనీసం ఫోటో కూడా చూడలేదు తెలుసా, అంతిష్టం వాళ్ళ అన్నయ్య అంటే. కానీ సరిగ్గా మీ పెళ్లికి 2 రోజుల ముందు వాడి కారుకి యాక్సిడెంట్ అయింది. చాలా పెద్ద యాక్సిడెంట్. దాదాపు మొన్నటిదాకా కోమాలోనే ఉన్నాడు. డాక్టర్స్ కూడా అసలు బతుకుతాడని చెప్పలేకపోయారు. ఆ భగవంతుడి దయవల్ల చావు నుండి తప్పించుకున్నాడు అని గాయత్రి కన్నీళ్లతో చెప్తుంటే, అంటే రామ్ నన్ను కాంటాక్ట్ చేయకపోవడానికి కారణం తను కోమాలో ఉన్నాడుమా. ఆ రోజు నాకొచ్చిన కల నిజంగా రామ్ పరిస్థితిని నా కళ్ల ముందు నిలబెట్టిందా? అదే కల నిన్న కూడా వచ్చింది, అందుకేనా నా మనసులో ఇంత అలజడి అని మను బాధపడుతుంటే, అందుకే రాలేకపోయాం మను. విషయం తెలిసిన వెంటనే పెళ్లి ఆపేస్తానన్నాడు అభి.
కానీ నేనే ఒప్పుకోలేదు. పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే ఆడపిల్ల భవిష్యత్ ఏంటో నాకు తెలుసు. అంతేకాకుండా అత్తయ్య గారి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఈ విషయం తెలిస్తే ఆవిడ తట్టుకోలేదు. అందుకే ఇప్పటిదాకా ఆవిడికి ఈ విషయం చెప్పనేలేదు. రామ్ ఏదో పనుల్లో ఉన్నాడని, నాకు కూడా బిజినెస్ ఒత్తిడి వల్ల మాట్లాడడం కుదరట్లేదని చెప్పి మేనేజ్ చేస్తూ వచ్చాను. లేదంటే వాడి అన్నయ్య పెళ్లిలో వాడి హంగామా అంతా ఇంతా ఉండేది కాదు రామ్కి అని కళ్ళు తుడుచుకుంటుంటే, అయ్యో రామ్, కనీసం నా ఫోటో చూసినా ఇప్పుడు మనకి పరిస్థితి వచ్చేది కాదని కన్నీరు పెట్టుకుంది మను. బాధపడుకు మను, మేమొచ్చేసంగా, అంతా సర్దుకుంటుంది. అభి నైట్ టైమ్స్ కూడా ఆఫీస్ వర్క్తోనే సఫర్ అవుతున్నాడు. నేను రామ్ వచ్చేసాం కాబట్టి వాడికి అంత ప్రెజర్ ఉండదు. నువ్విక హ్యాపీగా తిని నాకు మనవన్నివ్వడానికి రెడీ అయిపో, సరేనా? ఈ జ్యూస్ తాగి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది గాయత్రీదేవి. అందరికి వెళ్ళిపోయాక అప్పటిదాకా బిగబెట్టుకున్న ఏడుపంతా ఒక్కసారిగా వచ్చేసింది మనూకి. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ప్రేమించినవాడు మరిది స్థానంలో వచ్చాడు. తననెలా ఫేస్ చేయగలను? ఇప్పుడు రామ్ నా గురించి ఏమనుకుంటాడు అని గుండె లవిసేలా ఏడుస్తుంది మను. కాసేపటికి, లేదు, నేనిప్పటికీ నోరు విప్పకపోతే ఇద్దరినీ మోసం చేసినట్టవుతుంది. ఆయనకి ఏ పరిస్థితుల్లో తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో జరిగిందంతా చెప్పేస్తాను. అవును, ఇదే కరెక్ట్ అనుకుని అభి దగ్గరికి వెళ్లబోతూ అంతలోనే, లేదు, ఇది కరెక్ట్ కాదు. ఆయనకి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో. ముందు ఆయనతో కాదు, రామ్తో మాట్లాడాలి. నన్నిక్కడ చూసి తనెంత బాధపడుతున్నాడో. నా పరిస్థితి అంతా తనకి చెప్పాలి. ఎలాగైనా తనని కన్విన్స్ చెయ్యాలి. అన్నిటికంటే ముందు నన్ను క్షమించమని అడగాలి అనుకుంటూ ముందు రామ్ దగ్గరికే వెళ్ళింది మను. రూమ్ నుండి బయటకొచ్చిన మనుకి రామ్ దగ్గరికి వెళ్లాలంటే తెలియని భయం మొదలైంది. రామ్ నన్ను అర్థం చేసుకుంటాడా, లేక అసహించుకుంటాడా, లేదంటే మేమిద్దరం ముందే ప్రేమించుకున్నామని ఆయనకి చెప్పేస్తాడా? అభి కోపం, ఆటిట్యూడ్, ఆవేశం గుర్తురాగానే ఒళ్లంతా జలధరించింది మనుకి. ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఈ నిజం తెలిస్తే నానేమవుతాడు? ఎవరికోసమైతే ఈ పెళ్లి చేసుకున్నానో ఆయన పరువు ప్రతిష్ట అంతా నాతోనే పోతుందా అని బాధపడుతూనే, ఏదైతే అదవుతుంది, ముందు రామ్తో మాట్లాడతాను అనుకుని అరచేత్తో గుండెని పట్టుకుని ఒక్కో అడుగు వేసుకుంటూ రామ్ దగ్గరికి వెళ్తుంది మను. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో గాయత్రి గురించి, రామ్ గురించి ఎందుకు మనుకి తెలియనివ్వలేదో, అలానే వాళ్ళు పెళ్లికి ఎందుకు రాలేకపోయారో మొత్తమంతా చెప్పేశారు. అలానే ఇప్పుడు ఈ విషయం అభిరామ్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? దానికంటే ముందు రామ్ని కలవడానికి వెళ్ళింది మను. మరి రామ్ రియాక్షన్ ఏంటి? మనుని అర్థం చేసుకుంటాడా లేదా? ఏం జరిగినా మను ఇలాంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేసి తీరాల్సిందే. సో తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. స్టోరీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అప్పుడు ఎపిసోడ్స్ అన్ని మీకు తొందరగా ఓపెన్ అయిపోతాయి. థ్యాంక్ యూ.